వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2026 సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి తేదీల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈచ్ డే ఈచ్ స్పెషాలిటీ ఏముంది, అదేవిధంగా ఎగ్జామ్స్కి వీటి యొక్క పాత్ర ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్ అస్ స్టార్ట్. సో ఫస్ట్ ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈరోజు ఇండియన్ కోస్ట్ గార్డ్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఎందుకు ఈ రోజున జరుపుకుంటున్నాము అంటే 1977వ సంవత్సరంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ వ్యవస్థని తీసుకురావడం జరిగింది ఫిబ్రవరి 1న. అందుకే దీన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. అయితే ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ని నిర్వహించేటువంటి మంత్రిత్వ శాఖ మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క హెడ్ క్వార్టర్ కానీ లేదా ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క హెడ్ క్వార్టర్ కానీ మనకి న్యూఢిల్లీలోనే ఉంటుంది. కోర్స్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్ ఇస్ నథింగ్ బట్ మినిస్ట్రీ ఢిల్లీలో ఉంటుంది, పార్లమెంట్ కూడా ఢిల్లీలోనే ఉంటుంది. మరి ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క విధులు మనం చూసుకున్నట్లయితే వీరు తీర భద్రత, సో భారతదేశం యొక్క తీర భద్రతను కాపాడుతూ ఉంటారు. దానితో పాటు మెరైన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, అంటే మెరైన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అంటే మనకి తీరంలో గస్తీ కాస్తూ ఉంటారు. తీరానికి విదేశాలకు చెందినటువంటి వారైనా లేదంటే విదేశ నౌకలు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కూడా వారిని వీరు అదుపు చేస్తూ ఉంటారు. సో దాంతోపాటు తీరాన్ని ఎల్లవేళలా కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకోసమే ఫిబ్రవరి 1న ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. 2nd ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే వరల్డ్స్ వెట్లాండ్ డేని, సో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఎందుకు 2nd ఫిబ్రవరిన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము అంటే ఇదే రోజున 1971లో 1971వ సంవత్సరంలో ఇరాన్ అనేటువంటి దేశంలో ఉన్నటువంటి రామ్సార్ అనేటువంటి ఒక ప్లేస్లో ఒక కన్వెన్షన్ జరిగింది, ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొని ఫైనల్గా వారు తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని చిత్తడి నేలలను ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఒక డెసిషన్ తీసుకున్నారు. అయితే వీరు అంటే 1971లో మీటింగ్ ఫార్మేషన్ జరగగా దీనిలో ఇండియా పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా సైన్ చేసింది, సిగ్నేటరీగా ఉన్నది 1982 నుంచి ఇండియా సిగ్నేటరీగా ఉండటం జరిగింది. మరి చిత్తడి నేలల్లోనే మనం కిడ్నీస్ ఆఫ్ ది వరల్డ్గా మనం పిలుస్తూ ఉంటాం. ఏ విధంగా అమెజాన్ అడవులను, సో అమెజాన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో సో దానిని లంగ్స్ ఆఫ్ ది వరల్డ్గా ఏ విధంగా పిలుస్తూ ఉంటామో ఇన్ ద సిమిలర్ వే ఈ యొక్క చిత్తడి నేలలను వెట్లాండ్స్ని కిడ్నీస్ ఆఫ్ ది వరల్డ్గా మనం పిలుస్తూ ఉంటాం. అంటే కిడ్నీస్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఇక మనిషికి ఏ విధంగా కిడ్నీలు ఉపయోగపడుతూ ఉంటాయో, బాడీలో ఉన్నటువంటి మలినాలను తొలగిస్తూ ఉంటాయో అదే విధంగా ఈ యొక్క వెట్లాండ్స్ అనేటువంటివి అర్థపై ఉన్నటువంటి ప్రతి పొల్యూషన్ని ఇది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది అనేటువంటి అంశం మనం తెలుసుకోవచ్చు. మరైతే ఇప్పటి వరకు అంటే ఈ రోజుకి చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి చిత్తడి నేలల సంఖ్య ఎంత అంటే 98గా మనం చెప్పొచ్చు. 98గా చిత్తడి నేలలోనే మన ఫస్ట్ డేట్కి 96 ఉండేవి. సో 2nd ఫిబ్రవరికి చిత్తడి నేలల దినోత్సవం పురస్కరించుకొని అడిషనల్గా 2 ప్లేసెస్ని యాడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆ 2 ప్లేసెస్తో కలిపి 98 ప్లేసెస్ భారతదేశంలో చిత్తడి నేలలు ఉండటం జరిగింది. ఇక దానికి సంబంధించి ఈ 98 అంటే టోటల్గా ఉండగా 2026 ఫిబ్రవరిలో యాడ్ చేసినటువంటి 2 ప్లేసెస్ మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పాట్నా బర్డ్ శాంచురీ, అదేవిధంగా గుజరాత్లో ఉన్నటువంటి చరీదంద్ అనేటువంటి ఇంకొక ప్లేస్ శాంచురీ. సో ఇట్లా ఈ 2 ప్లేసెస్తో కలిపి భారతదేశంలో 98 చిత్తడి నేలలు ఉండటం జరిగింది. సో అయితే ఇటీవల 2026 యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఫిబ్రవరి 4th యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ క్యాన్సర్ డేని, సో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. మరి ఈ రోజున ప్రపంచ దేశాలలో ప్రభుత్వాలు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, వీరందరూ కూడా క్యాన్సర్ నిర్మూలన ఏ విధంగా చేయాలనేటువంటి సందర్భాన ప్రపంచ దేశాలలో అన్ని ప్రాంతాల్లో కూడా అవేర్నెస్ క్యాంప్స్ని నిర్వహిస్తూ ఉంటారు.
ఎవరైతే క్యాన్సర్ యొక్క బాధితులు ఉంటారో వారికి ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ అదేవిధంగా క్యాన్సర్ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు ఈ రోజున. మరి అయితే ఈ వరల్డ్ క్యాన్సర్ డేని, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించండి అని డెసిషన్ ఇచ్చినటువంటి సంస్థ మనం చూసుకుంటే యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్. సో వీరు ఒక డెసిషన్ని తీర్మానం చేసి చెప్పడం జరిగింది. దానితో పాటు వీరి యొక్క నేతృత్వంలో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ వారి యొక్క నేతృత్వంలో ప్రపంచ దేశాలలో క్యాన్సర్ నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇంకోటి, మరి క్యాన్సర్ అంటే నథింగ్ బట్ క్యాన్సర్ ఈజ్ ఏ అన్వాంటెడ్ సెల్ గ్రోత్గా మనం చెప్పొచ్చు. బాడీలో అన్వాంటెడ్ సెల్ గ్రోత్ ఏదైతే ఉందో నథింగ్ బట్ దాన్ని క్యాన్సర్గా అని చెప్తూ ఉంటాం. సో అవసరం లేనటువంటి కణాలు అనవసరమైనటువంటి మోతాదులో విపరీతంగా పెరిగితే నథింగ్ బట్ దాన్ని క్యాన్సర్ అని పిలుస్తూ ఉంటాం, కణతలు అంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగటమో, లేకపోతే ఫైనల్గా బాడీలో ఉన్నటువంటి బాడీ పార్ట్స్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఆగి ఆ బాడీ పార్ట్స్ అన్ని కూడా వర్క్ చేయకుండా అవి క్రమేపీ మరణం అనేటువంటిది సంక్రమిస్తుంది. 10 ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ పల్సెస్ డేని, సో ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవాన్ని మనం ఈ రోజున జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ పప్పు ధాన్యాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇవి గాలిలో మనకి దాదాపు 78% అనేటువంటిది నైట్రోజన్ ఉంటుంది. గాలిలో దాదాపు 78% మేర నత్రజని ఉంటుంది. ఈ 78 నత్రజనిని మనం డైరెక్ట్గా ఉపయోగించుకోలేము. అయితే ఈ 78% నైట్రోజన్ని NH3గా అంటే అమోనియంగా మారుస్తూ ఉంటుంది. సో NH3గా మారుస్తూ ఉంటాయి. మరి N2గా ఏదైతే మనం N2గా ఉన్నటువంటి నత్రజనిని మనం ఏదైతే డైరెక్ట్గా యూజ్ చేసుకోలేమో ఆ N3గా మార్చి అమోనియాగా మారుస్తూ ఉంటాయి. మరి అమోనియాగా మార్చడానికి సహాయపడేటువంటి ఒక బ్యాక్టీరియా వస్తే ఆ బ్యాక్టీరియాని మనం వి కాల్ ఇట్ యాజ్ రైజోబియం అనేటువంటి ఒక బ్యాక్టీరియాని పిలుస్తూ ఉంటాం. మరి ఈ బ్యాక్టీరియా అనేటువంటిది ఎక్కడ డెవలప్ అవుతుంది అంటే లెగుమ్స్ అనేటువంటి ప్లాంట్స్ నథింగ్ బట్ పల్సెస్, ఏవైతే పప్పు ధాన్యాలకు చెందినటువంటి మొక్కలు ఉన్నాయో సో అక్కడ వాటికి ఈ రైజోబియం అనేటువంటి ఒక బ్యాక్టీరియా రూట్స్లో ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ తీసుకొని NH3 అమోనియం ఫార్మేట్లోకి మారుస్తుంది. క్రమేపీ ఈ అమోనియం ఫార్మేట్ కాస్త నైట్రేట్ గానో అదేవిధంగా నైట్రైట్ గానో మారుతూ ఉంటాయి. సో ఇవి ఏవైతే ఉన్నాయో నైట్రేట్ గానో మారి క్రమేపీ ఇవి చెట్లకి ఉపయోగపడుతూ ఉంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనమాట. క్లియర్. సో కాబట్టి ఈ పల్సెస్ అనేటువంటిది గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ని చెట్లకు ఉపయోగపడే విధంగా చెట్ల నుంచి జీవులకు రావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అదొక అడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు. సో దానితో పాటు ప్రపంచ దేశంలో చూసుకుంటే భారతదేశంలోనే 25% మేర పప్పు ధాన్యాలను పండిస్తూ ఉన్నాం. బట్ కాకపోతే ఈ 25% పండించే దానిలో మనమే 27% మేర పల్సెస్ని తినడానికి ఉపయోగిస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే భారతదేశము పప్పు ధాన్యాలలో ఉత్పత్తిలో టాప్ ప్లేస్లో ఉంది. ఇన్ ద సిమిలర్ వే కన్జంప్షన్లో కూడా, వినియోగంలో కూడా భారతదేశము టాప్ ప్లేస్లో ఉండటం జరిగింది ఈ యొక్క పప్పు ధాన్యాలలో. మరి ఇంకా మనం చూసుకుంటే మధ్యప్రదేశ్ అంటే ఇక్కడ ఇండియాలో హైయెస్ట్ పల్సెస్ ప్రొడక్షన్ స్టేట్స్ ఇవన్నీ కూడా. మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా, రాజస్థాన్ సెకండ్ ప్లేస్లో, మహారాష్ట్ర థర్డ్ ప్లేస్లో అండ్ ఉత్తరప్రదేశ్ 4th ప్లేస్లో ఉండటం జరిగింది యాజ్ పర్ ది సోషియో ఎకనామిక్ సర్వే. ఇటీవల విడుదల చేసినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఈ జాబితాని ఇస్తూ ఉన్నాం. పాత సోషియో ఎకనామిక్ సర్వేలో రాజస్థాన్ వచ్చేసి 3rd ప్లేస్లో ఉండటం జరిగింది, మహారాష్ట్ర వచ్చి 2nd ప్లేస్లో ఉంది. కాబట్టి ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని యాజ్ పర్ ది రీసెంట్ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారము అందిస్తూ ఉన్నాం. ఇంకొక విశిష్టత, సో 11th ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే సైన్స్లో మహిళల మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఫిబ్రవరి 11న నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క దినోత్సవాన్ని మనం ఎందుకు నిర్వహిస్తున్నామంటే బాలికలను కూడా స్టెమ్ సైన్సెస్లో వారిని అగ్రగామిగా తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో. మరి అయితే స్టెమ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ద స్టెమ్? సో స్టెమ్ అంటే 4 సబ్జెక్ట్స్. ఒక సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్, ఇంకొక సబ్జెక్ట్ టెక్నాలజీ, ఇంకొక సబ్జెక్ట్
ఇంజనీరింగ్, ఇంకొక సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. సో ఈ సబ్జెక్టులలో గర్ల్స్ని, సో బాలికలని ఉత్తీర్ణత చేయటం, సో ఈ సబ్జెక్ట్స్ వైపు బాలికలు చదువుకునే విధంగా వారికి చేయూతనివ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి అయితే ఈ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించండి అని గైడ్లైన్స్ ఇచ్చినటువంటి సంస్థ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీగా చెప్పొచ్చు. ఇక దానితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 5 అండ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 9 అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 5వది, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 9వది. అంటే ఉమెన్ డెవలప్మెంట్కి సంబంధించింది, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి ఈ యొక్క దినోత్సవం ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని తెలియజేయడం జరిగింది. ఫిబ్రవరి 12 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున డార్విన్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ఈ మనకి డార్విన్ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి చార్ల్స్ డార్విన్. వారు ప్రపోజ్ చేసినటువంటి సందర్భాన వారు పుట్టినటువంటి దినోత్సవాన్ని, పుట్టినరోజుని మనం డార్విన్ డేగా నిర్వహించుకుంటూ ఉన్నాం. వీరు 1809లో ఫిబ్రవరి 12న జన్మించినటువంటి వ్యక్తి. దానితో పాటు వీరు ఒక ఇంపార్టెంట్ థియరీని ప్రపోజ్ చేశారు, థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. సహజ ఎంపిక సిద్ధాంతాన్ని కూడా ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి చార్ల్స్ డార్విన్. వీరే ఇక భూమిపైన మనిషి యొక్క పుట్టక, జీవి యొక్క పుట్టక, సెల్ యొక్క పుట్టక ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాన్ని పుస్తక రూపంలో తెలియజేసినటువంటి వ్యక్తి చార్ల్స్ డార్విన్. ఇంకొక బుక్ రాశారు వీరు, ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్, 1859లో పబ్లిష్ అయింది. ఈ బుక్ కూడా చార్ల్స్ డార్విన్ గారు రాయటం జరిగింది. వీరు 12 ఫిబ్రవరి 1809లో ఇంగ్లాండ్ ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి. దానితో పాటు వీరిని ఫాదర్ ఆఫ్ ఎవల్యూషనరీ బయాలజీగా మనం పిలుస్తూ ఉంటాం. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎవల్యూషనరీ బయాలజీ అంటే చార్ల్స్ డార్విన్ అని మనం చెప్పొచ్చు. 13 ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్స్ రేడియో డేని, ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఈ రోజున మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజున అంటే రేడియో యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి అంశాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. రేడియో ద్వారా ప్రజలకు అనేక విధంగా వినోదాల కార్యక్రమాలు కానీ, సమాచారం అందించడంలో కానీ ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా సమాచారాన్ని అందించడానికో, వినోదాన్ని అందించడానికో ఈ రేడియో అనేటువంటిది ఉపయోగపడుతుందని మనం గుర్తు చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ఈ రేడియో నెట్వర్క్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా దీని యొక్క ఉపయోగాలు ప్రపంచ దేశాలందరికీ, ప్రజలందరికీ కూడా తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున అవేర్నెస్ క్యాంప్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే రేడియో డేని నిర్వహించాలి అని సజెషన్ చేసినటువంటి సంస్థ యునెస్కో. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ప్యారిస్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. వీరి యొక్క సూచన మేరకు ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 13ని వరల్డ్ రేడియో డేగా నిర్వహించుకుంటూ ఉన్నాం. 15 ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేని, అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవంగా నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ రోజున ప్రపంచ దేశంలో ఎవరైతే బాలికలు కానీ, బాలురు కానీ క్యాన్సర్ వల్ల బాధపడుతూ ఉన్నారో వారికి ధైర్యం ఇవ్వటం, అదేవిధంగా క్యాన్సర్ అనేటువంటిది వస్తే దానిని రాకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజునే తెలియజేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే సందర్భంగా. ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఈ యొక్క దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. 20 ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ డే ఆఫ్ సోషల్ సైన్సెస్, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం 20 ఫిబ్రవరిన. కారణం ఏంటి అంటే కారణం వచ్చేసి ప్రపంచ దేశాల్లో కూడా సమానత్వాన్ని పెంపొందించాలి, సోషల్ ఎకనామిక్ ఈక్వాలిటీని సాధించాలి, ప్రతి ఒక్కరిని కూడా ఆ అభివృద్ధిలో భాగం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి గల కారణం మనం చూసుకుంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారు దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. కాబట్టి 20 ఫిబ్రవరిని వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్గా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది.
21 ఫిబ్రవరి. సో, 21 ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని, సో, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఈ రోజున నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ భాష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము అంటే ప్రపంచ దేశంలో అనేక వేల భాషలు ఉన్నాయి. ఇండియాలోనే చూసుకుంటే దాదాపు రీజనల్ లాంగ్వేజెస్లు కానీ, షెడ్యూల్ లాంగ్వేజెస్ కానీ అండ్ డైలెక్ట్స్ కలిపి దాదాపు 1650 భాషలు భారతదేశంలో ఉంది. అంటే కేవలం 1650 భాషలు, కేవలం ఇండియాలోనే 1650 భాషలు ఉంటే ప్రపంచంలో ఎన్ని భాషలు ఉండట్టు. కాబట్టి ప్రతి భాషకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి భాషకు కూడా స్థానికంగా దాని యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో, దానిని గుర్తుపెట్టుకొని అన్ని భాషలను ప్రొటెక్ట్ చేయాలి, అన్ని భాషలు కూడా సమానమే అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క దినోత్సవాన్ని, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనికి గాను యునెస్కో వారు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో, వీరు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకే ఈ యొక్క దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవటం జరిగింది. సో, అంటే ఈ రోజున మనం ఫిబ్రవరి 21న ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే నిర్వహించడానికి మూల కారణం వచ్చేసి బెంగాలీ భాషగా మనం చెప్పొచ్చు. సో, బెంగాలీ లాంగ్వేజ్ మూమెంట్ ఏదైతే బంగ్లాదేశ్లో 1952లో జరిగి తద్వారా క్రమేపీ బంగ్లాదేశ్కి స్వతంత్రం రావడానికి కారణమైందో, సో, ఆ ఉద్దేశంతోనే ఇక్కడ భాష అనేటువంటిది ప్రాముఖ్యత, భాష అనేటువంటిది ఒక ప్రాంతాన్ని ఐక్యం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే, దాని యొక్క భాష యొక్క ఇంపార్టెన్స్ ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. 22 ఫిబ్రవరి యొక్క విశిష్టత ఈ రోజున వరల్డ్ థింకింగ్ డేని, సో, ప్రపంచ ఆలోచన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఆలోచన అనేటువంటిది ఎంత అవసరమో, ప్రతి పని చేసే ముందు ఆలోచన ఎంత అవసరమో అనేటువంటి అంశాన్ని తెలియజేయటం. దానితో పాటు ఈ రోజున లార్డ్ బాడెన్ పవెల్ యొక్క జన్మదినోత్సవం అనమాట. సో, వారు ఎవరు అంటే గర్ల్స్ గైడ్స్ అండ్ గర్ల్ స్కౌట్స్ మూమెంట్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. సో, లార్డ్ బాడెన్ పవెల్. సో, వీరు బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్, వీరు రైటర్, ఫౌండర్ ఆఫ్ ది బే స్కౌట్స్ అసోసియేషన్. సో, అందుకోసం వీరి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వరల్డ్ థింకింగ్ డేగా నిర్వహిస్తూ ఉన్నాం. సో, ఇమేజ్లో కనిపించేటటువంటి వ్యక్తి వీరి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనము 22 ఫిబ్రవరిన వరల్డ్ థింకింగ్ డేని జరుపుతూ ఉన్నాం. 24 ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున సెంట్రల్ ఎక్సైజ్ డే, ఇండియన్ సెంట్రల్ ఎక్సైజ్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ఇదే రోజున సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానితో పాటు ఒక చట్టం, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ అనేటువంటిది ఈ రోజున ఫిబ్రవరి 24న 1944లో ప్రపోజ్ చేయడం జరిగింది అండ్ అమల్లోకి వచ్చింది. సో, దాన్ని పురస్కరించుకొని ఈ రోజున సెంట్రల్ ఎక్సైజ్ డేని ఇండియాలో జరుపుతూ ఉన్నాం. సో, దాంతోపాటు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం చూసుకుంటే సిబిఐసి చైర్మన్గా వివేక్ జోహరి ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ సిబిఐసి ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉండటం జరిగింది. సో, సిబిఐసి స్థాపించబడినది 1 జనవరి 1964లో. ఈ సిబిఐసి అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ పరిధిలో పనిచేస్తుంది. మరి సిబిఐసి అంటే మీనింగ్ వచ్చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. ఓకే, సో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఒకటి జిఎస్టీ అని చెప్పొచ్చు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేటువంటిది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్గా మనం చెప్పొచ్చు. ఈ జిఎస్టీ అనేటువంటిది భారతదేశంలోనే 1 జూలై 2017 నుంచి భారతదేశం వ్యాప్తంగా కూడా అమలులోకి రావటం జరిగింది. సో, ఇది జిఎస్టీకి సంబంధించినటువంటి అంశం. 27 ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ ఎన్జిఓ డేని, సో, ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, సో, దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. సో, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఉపయోగపడింది, అదేవిధంగా వీటి వలన ఎంతమంది లబ్ధి పొందారు, వీటి యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించడం, అదేవిధంగా పబ్లిక్ సొసైటీలో పబ్లిక్ సర్వీస్లో నిమగ్నమైనటువంటి వారికి ఈ రోజున సత్కారాలు చేస్తూ ఉంటారు. దీనిని రికగ్నైజ్ చేసింది యునైటెడ్ నేషన్స్, వారు రికగ్నైజ్ చేయడం జరిగింది. సో, అందుకోసమే ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎన్జిఓ డేగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. దట్ ఈస్ ద పాయింట్. 28 ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ సైన్స్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ఈ రోజున సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ సిద్ధాంతాన్ని ఈ రోజున వారు కనిపెట్టడం జరిగింది.
సో 1928లో ఫిబ్రవరి 28న కనిపెట్టారు కాబట్టి వారి యొక్క ఆవిష్కరణ మేరకు వారి యొక్క ఆవిష్కరణని గుర్తిస్తూ మరిన్ని ఆవిష్కరణలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. సో అదేవిధంగా సివి రామన్ గారు ఫిజిక్స్లో 1930లో నోబెల్ ప్రైజ్ని కూడా పొందడం జరిగింది. సో ఫిజిక్స్లోనే మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తిగా కూడా మనం సివి రామన్ గారిని గుర్తుపెట్టుకోవచ్చు. సో వీరే చూడవచ్చు. సో రామన్ ఎఫెక్ట్ని తీసుకువచ్చారు. సో ఈ రామన్ ఎఫెక్ట్ ఏంటి అంటే నథింగ్ బట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ వేవ్స్ అనమాట. ఒక లైట్ని మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ లైట్ అనేటువంటిది ఒక 7 కలర్స్లో అంటే విబ్జిఆర్ 7 కలర్స్కి కోడు విబ్జిఆర్. సో విబ్జిఆర్ రూపంలో ఆ లైట్ అనేటువంటిది వికేంద్రం జరుగుతుంది, జరిగి 7 కలర్స్గా స్ప్లిట్టింగ్ అవుతుంది. సో ఈ విధంగా లైట్ అనేటువంటిది 7 కలర్స్గా స్ప్లిట్టింగ్ అవుతుంది. దాన్ని రామన్ ఎఫెక్ట్, దాన్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్ రేస్ అని అంటాం. సో అది స్టడీ చేసి ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి సివి రామన్ గారు. సో వీరు 7 ఫిబ్రవరి 1888లో పుట్టారు అండ్ 21 నవంబర్ 1970న వారు మరణించడం జరిగింది. అంటే వీరి యొక్క జన్మదినోత్సవానికి రామన్ ఎఫెక్ట్ అంటే నేషనల్ సైన్స్ డేకి సంబంధం లేదు. సో నేషనల్ సైన్స్ డే వచ్చేసి సివి రామన్ గారు ఆ యొక్క రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారు ఆ రోజు పురస్కరించుకొని, అంతే తప్ప కానీ వారి యొక్క జన్మదినోత్సవానికి నేషనల్ సైన్స్ డేకు సంబంధం లేదు. ఇంకొక డే ఉంటుంది, దాన్ని నేషనల్ స్పేస్ డేగా చెప్తూ ఉన్నాం. సో నేషనల్ స్పేస్ డే ఏమో ఆగస్టు 23న మనం జరుపుతూ ఉంటాం. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఎందుకు నేషనల్ స్పేస్ డేని ఆగస్ట్ 23న జరుపుతున్నాము అంటే చంద్రయాన్కి 3కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో చంద్రయాన్ 3 ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ల్యాండర్లో ఉన్నటువంటి రోవర్ అనేటువంటిది చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయినటువంటి రోజు. సో ఆ రోజుని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 23ని నేషనల్ స్పేస్ డేగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఫిబ్రవరి 2026కి సంబంధించినటువంటి అంశాలు ఇవి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.